వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. అందరికీ రాజమౌళి త్రివిక్రమ్ సుకుమార్ కావాలంటే ఎలా? అలా కుదరదుగా. పైగా ఒక్కో సినిమాకు వాళ్ళు ఏళ్లుకేళ్లు తీసుకుంటారాయే. అందుకే ఉన్న దర్శకులతోనే సర్దుకుంటున్నారు మన హీరోలు. పైగా ఇండస్ట్రీలో ఇప్పుడంతా కుర్ర దర్శకులదే హవా. అక్కడున్నది పవన్, ప్రభాస్, చరణ్, చిరు అని లెక్కలేం లేవు. అందరి అడుగులు కుర్ర దర్శకుల వైపే వెళ్తున్నాయి. ఆ డైరెక్టర్స్ పైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వీళ్లందరూ పేరుకు దర్శకులే కాని క్రేజ్ లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం తమదైన మార్క్తో ముందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. దీన్నే సుజీత్, వశిష్ఠ, అనిల్ రావిపూడి లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారిప్పుడు. టాలీవుడ్ లో యంగ్ బ్యాచ్ దే హవా ఇప్పుడు. స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కుర్రాళ్ల వైపే వచ్చేశారు. గేమ్ చేంజర్ చేస్తున్నప్పుడే బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చారు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర చేస్తున్నప్పుడే అయన్ ముఖర్జీ, ప్రశాంత్ నీలకు ఓకే చెప్పారు. 2 సినిమాల అనుభవం ఉన్న నాగశ్విన్ ప్రభాస్తో కల్కి చేసి 1000 కోట్లు కొట్టారు. సందీప్ రెడ్డి వంగ ఏమో స్పిరిట్ అంటున్నారు. ఈయన అనుభవం కూడా 2 సినిమాలే. లైగర్ తర్వాత గౌతమ్ తిన్ననూరి, రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యన్ అంటూ అంతా కుర్రాళ్లతోనే పనిచేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఓజీతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం 2 సినిమాలే. వయసు 30 మాత్రమే. అలాగే హనుమాన్తో ఇండియాను తమ వైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మోక్షజ్ఞతో పాటు జై హనుమాన్ అంటున్నారు. చిరంజీవి విశ్వంభర దర్శకుడు వశిష్ఠకు అనుభవం 1 సినిమానే. అలాగే శ్రీకాంత్ ఓదెల్తోనూ సినిమా చేయబోతున్నారు చిరు. మొత్తానికి స్టార్ డైరెక్టర్లకు ధీటుగా కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ఎలాంటి కమర్షియల్ సినిమా చేసినా ఆడియన్స్ కి అంత కిక్ ఇవ్వదనే విషయం అల్లు అర్జున్ కు కూడా తెలుసు. అందుకే కెరియర్ ను ఇకపై జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈయన. అట్లీ సినిమా నుంచి తన ప్లాన్ అమలు చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాతో దాన్ని పీక్స్ కు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇంతకీ బన్నీ ఏం ప్లాన్ చేస్తున్నారు? అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత దాన్ని మించేలా పుష్పతో రికార్డులతో చెడుగుడాడుకున్నారు. పుష్ప ఏమోగాని పార్ట్ 2 మాత్రం ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి బన్నీ రేంజిని అమాంతం పెంచేసింది. ఇంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టే కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. పుష్ప 2 తర్వాత ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఆడియన్స్ కు అది ఎక్కడం కష్టమే. అందుకే ఈసారి రూట్ మారుస్తున్నారు బన్నీ. అట్లయితే చేయబోయే సినిమా జానర్ ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు రాలేదని తెలుస్తోంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్తో యాక్షన్ జానర్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. అట్లీ సినిమాతో కొత్త జానర్ ట్రై చేస్తున్న బన్నీ త్రివిక్రమ్ కోసం మరో జానర్లోకి వెళ్లనున్నారు. ఇప్పటివరకు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ, గురూజీ. ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగానే ఉండబోతోంది. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జానర్లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతోంది. తాను చేయబోయే నెక్స్ట్ 2 సినిమాలు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నారు అల్లువారబ్బాయి. రామ్ చరణ్ కెరియర్ అంటే రంగస్థలంకు ముందు, ఆ తర్వాత అంటారు. కానీ చాలా మంది గమనించారో లేదో తెలియదు కానీ రంగస్థలం నుంచే ప్రతి సినిమాకు ఓ డిఫరెంట్ స్టైల్ ఫాలో అవుతున్నారు చరణ్. కమర్షియల్ రూట్లో వెళ్తూనే ఓ సపరేట్ ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు. తాజాగా బుచ్చిబాబు సినిమాకు ఇదే చేశారు. మరి అదేంటో తెలుసా? 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వెంటనే మగధీర అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ తర్వాత రచ్చ, నాయక్, ఎవడు, ధృవ లాంటి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. కానీ ఎన్ని హిట్స్ వచ్చినా నటుడిగా చరణ్ స్థాయిని పెంచిన సినిమా మాత్రం రంగస్థలమే. దాని తర్వాత రామ్ చరణ్ నటనను విమర్శించే ధైర్యం ఎవరూ చేయలేదు. రంగస్థలంలో శెట్టిబాబుగా నట విశ్వరూపం చూపించారు రామ్ చరణ్. ఆ తర్వాత వినయ విధేయ రామ అంటూ కమర్షియల్ సినిమా చేశారు గాని వెంటనే RRRలో మరోసారి రామ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ పోటీ పడి నటించారు. విజయేంద్ర ప్రసాద్ సైతం తనకు రామ్ చరణ్ నటనే నచ్చిందని చెప్పారంటే సీన్ అర్థమవుతుంది.
మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా కూడా అందులో అప్పన్న పాత్రకు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ను చరణ్ పోషించిన తీరుపై ప్రశంసల వర్షం కురిసింది. అందుకే గేమ్ చేంజర్ విడుదలయ్యాక అప్పన్న పాత్రపై లెటర్ రూపంలో తన ప్రేమ చూపించారు చరణ్. రంగస్థలం తర్వాత ప్రతి సినిమాలోనూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నారు చరణ్. తాజాగా బుచ్చిబాబుతో చేస్తున్న పెద్దిలోనూ రా అండ్ రస్టిక్ పాత్రనే చేస్తున్నారు. ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ సుకుమార్తోనూ రూటెడ్ పాత్రనే చేయబోతున్నారు. మొత్తానికి నటుడిగా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కేస్తున్నారు చరణ్. ముందు కమల్ హాసన్, రజనీకాంత్, ఆ తర్వాత సూర్య, విక్రమ్, ఈ మధ్య విజయ్. ఇలా తెలుగు ఇండస్ట్రీని కొల్లగొడుతూ ఇక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు సరిపోదు అన్నట్లుగా తాజాగా మరో 3 తమిళ హీరోలు కూడా టాలీవుడ్లో జెండా పాతిస్తున్నారు. అది కూడా మామూలుగా కాదు, మన హీరోలకు పోటీ ఇచ్చేలా. మరి వాళ్ళెవరో తెలుసా? రజనీకాంత్, కమల్ హాసన్లను మన ఆడియన్స్ ఎప్పుడూ తమిళ హీరోల్లా చూడలేదు. ఇక సూర్య, విక్రమ్, విజయ్ కూడా మన దగ్గర మంచి మార్కెట్ సొంతం చేసుకున్నారు. తాజాగా నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా టాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా శివకార్తికేయన్, ధనుష్ కు తోడుగా ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్ పై కన్నేశారు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులో ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ బాగా పెరిగింది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ లో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారీన. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకుడు. ప్రదీప్ తో పాటు శివకార్తికేయన్ కూడా టాలీవుడ్ పై సీరియస్ గానే ఫోకస్ చేశారు. వరుణ్, డాక్టర్, డాన్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న శివకార్తికేయన్ అమరంతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రస్తుతం పరాశక్తితో వస్తున్నారు. ఇక ధనుష్ కూడా ఈ మధ్య తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలకు ఓకే చెప్తున్నారు. సార్తో హిట్ కొట్టిన ఈయన కుబేరాతో వస్తున్నారు. దీని తర్వాత మరో తెలుగు సినిమా ఓకే చేశారు. మొత్తానికి తమిళ యంగ్ హీరోల కన్నంతా ఇప్పుడు తెలుగుపైనే ఉంది. ఫారెన్ అంటే ఎంతసేపు యూకే, యుఎస్ చుట్టే తిరగాల? ప్రపంచంలో ఇంకేం దేశాలు లేవా? అక్కడ బ్యాక్డ్రాప్తో కథలు రాయకూడదా? ఎగ్జాక్ట్లీ ఈ థాట్స్ వస్తున్నాయి మన డైరెక్టర్స్కి. అందుకే రొటీన్గా అమెరికా ఎందుకని వెరైటీగా మరో 3 దేశాలను పట్టుకున్నారు. ఈ మధ్య చాలా సినిమాల్లో వాటి నేపథ్యం కనిపిస్తుంది. ఫారిన్ బ్యాక్డ్రాప్ అంటే చాలు అమెరికా, లండన్ అంటుంటారు మన మేకర్స్. కానీ ఇప్పుడు వాళ్లే జపాన్, చైనా, కొరియా అంటున్నారు. ఈ మధ్య మన సౌత్ సినిమాల్లో ఈ దేశాల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న పుష్ప 2 కథ చాలా వరకు జపాన్ చుట్టూనే తిరిగింది. పుష్ప 3లోనూ ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు సుకుమార్. పుష్ప 2లో అల్లు అర్జున్ ఎంట్రీయే జపాన్లో ఉంటుంది. తాజాగా వరుణ్ తేజ్ కూడా కొరియా నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కొరియన్ కనకరాజు టైటిల్ పరిశీలిస్తున్నారు. దీంతో ఇంట్రో వీడియోనే హిలేరియస్గా ప్లాన్ చేశారు మేకర్స్. యువి క్రియేషన్స్లో రానున్న ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. తెలుగు సినిమాలే కాదు, తమిళ, మలయాళంలోనూ చైనా, జపాన్, కొరియా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా లూసిఫర్ 3లో చైనా బ్యాక్డ్రాప్ ఎంచుకున్నారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. క్లైమాక్స్లో ఇదే విషయం రివీల్ చేశారు లూసిఫర్ మేకర్స్. అలాగే శంకర్ తెరకెక్కిస్తోన్న భారతీయుడు 3లో చైనా మూలాలున్నాయి. నిన్న మాదే, నేడు మాదే, రేపు కూడా మాదే అంటున్నారు కొందరు హీరోయిన్లు. ఎక్కడ చూసినా వాళ్ళే దర్శనమిస్తున్నారు. మరి తెలుగు, తమిళం, హిందీ అని చూడకుండా 2025లో అన్ని చోట్ల వాళ్ళే కనిపిస్తున్నారు. కనీసం 4-5 సినిమాలు చేస్తూ ఈ ఏడాదిని కబ్జా చేస్తున్నారు. మరి ఆ రేంజ్లో రచ్చ చేస్తున్న ముద్దుగుమ్మలెవరో చూద్దామా? ఈ ఏడాది కొందరు హీరోయిన్లకు బాగా కలిసి వస్తుంది. ఛాన్స్ దొరికితే రచ్చ చేద్దామని చూస్తున్నారు 2-3 బ్యూటీస్. ముఖ్యంగా 2024లో కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీలీల 2025ను కబ్జా చేశారు. పవన్ కళ్యాణ్, రవితేజ, నాగచైతన్య, అఖిల్, శివకార్తికేయన్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. అందులో దాదాపు 90% సినిమాలు ఈ ఏడాది విడుదలవుతున్నాయి. శ్రీలీల మాత్రమే కాదు, మీనాక్షి చౌదరి సైతం ఈ ఏడాది సత్తా చూపిస్తున్నారు. 2024లో గుంటూరు కారం, మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్, మట్కా సినిమాలు చేసిన మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్తో 2025ను మొదలుపెట్టారు. సమ్మర్కు నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు అంటూ వస్తున్నారు. దాంతో పాటు మరో 2-3 ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. పూజా హెగ్డే దూకుడైతే మామూలుగా లేదు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళంలో విజయ్ జననాయకంతో పాటు సూర్య రెట్రో, రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు. లారెన్స్ బ్లాక్ బాస్టర్ సిరీస్ కాంచనాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఇక హిందీలో వరుణ్ ధావన్తో నటిస్తున్నారు పూజ. మొత్తానికి 2025లో పూజ, శ్రీలీల, మీనాక్షి దూకుడు మామూలుగా లేదు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.